హాయ్ గైస్, వెల్కమ్ టు డిజిటల్ డెస్క్. గైస్, ఈరోజు మనం రాజా సాబ్ ప్రభాస్ గురించి టీజర్ బ్రేక్ డౌన్ చేద్దాం. టీజర్ అంటే టీజర్ కాదు, గ్లిమ్స్ వచ్చింది కదా, గ్లిమ్స్ బట్టి మనం ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు దట్. ప్రభాస్ అంటే మాస్, మారుతి అంటే ఇప్పటికే ప్రేమ కథా చిత్రం లాంటి హారర్ కామెడీ సినిమాని విజయవంతంగా తెరకెక్కించారు. ఇద్దరు కలిస్తే మరో హిట్ ఫార్ములా రెడీ అవుతుందని అంతా అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు వస్తున్న ట్విస్ట్ ఏంటంటే రాజా సాబ్ అనేది మరో హారర్ రొమాన్స్ కామెడీ మిక్స్ అయిన సినిమా. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి లోతుగా చూద్దాం. మారుతి అంటే కేవలం కామెడీ డైరెక్టర్ కాదు, ప్రేమ కథ చిత్రం సూపర్ హిట్ అవ్వడానికి కారణం ఆయన కామెడీ టైమింగ్ మాత్రమే కాదు, హారర్ ఎలిమెంట్స్ కూడా ఎంత బాగా హ్యాండిల్ చేశారో అనేది చూడాలి. ప్రభాస్ కి ఇప్పటివరకు మాస్ యాక్షన్ ఇమేజ్. ప్రభాస్ ఈ న్యూ ఏవి తారక్ లాంటి అవతారంలో ఎలా ఉంటాడో చూడాలి. అతని ఫ్యాన్స్ కి కూడా ఇది కొత్త ఎక్స్పీరియన్స్. మారుతికి హారర్ కామెడీ అంటే అనుభవం ఉంది. ఇప్పుడు ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో చేస్తున్న సినిమా కాబట్టి అంచనాలు మరింత పెరిగాయి. హారర్, రొమాన్స్, కామెడీ అనే మూడు వేర్వేరు జోనర్లని ఒకే కథలో ఎలా అల్లుతారో చూడాలి. సినిమా సక్సెస్ అవ్వాలంటే కథ చాలా ముఖ్యం. ప్రేమ కథా చిత్రం లాంటి హిట్ తర్వాత మారుతి నుంచి మరో బలమైన కథని ఆశిస్తున్నాం. హారర్, రొమాన్స్, కామెడీ అనే మూడు వేర్వేరు జోనర్లని ఒకే కథలో అల్లిన విధం ఎలా ఉంటుందో చూడాలి. రాజా సాబ్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త ప్రయోగం అని చెప్పలేము. మారుతి ఇప్పటికే ఈ జోనర్లో సక్సెస్ అయ్యారు, కానీ ప్రభాస్ తో చేస్తున్న సినిమా కాబట్టి అంచనాలు రెట్టింపుగా ఉంటాయి. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.